పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై తమ ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందుకు తీసుకెళ్లింది. ఢిల్లీలో కేంద్ర అధికారులతో భేటీ అయిన రాష్ట్ర ఆర్థిక జలవనరుల శాఖ అధికారులు ఈ ప్రాజెక్టు నదుల అనుసంధానానికి కీలకమని ప్రెజెంటేషన్లో వివరించారు. దీని ద్వారా గోదావరి వరద జలాల్లోంచి మొత్తంగా 246 టీఎంసీల నీటిని 100 రోజుల్లో మళ్లించాలన్నది లక్ష్యమని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల సమీకరణతో పాటు పలు సందేహాలపైన కేంద్ర అధికారులు ప్రశ్నలు లేవనెత్తగా రాష్ట్ర అధికారులు జవాబిచ్చారు. పోలవరం బనకచర్ల అనుసంధానానికి సంబంధించి పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ను త్వరగా సమర్పించాలని కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సజ్జన్ యాదవ్ రాష్ట్ర అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసిన సందర్భంలో ఈ ప్రాజెక్టును ఏపీకి గేమ్ చేంజర్ గా అభివర్ణిస్తూ సత్వరమే చేపట్టాల్సిన అవసరాన్ని వివరించారు. నిధులు సమకూర్చడంపై కేంద్ర పెద్దల్ని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో తొలిసారి కేంద్ర ఆర్థిక జలశక్తి శాఖల అధికారులు ఢిల్లీలో సోమవారం సమావేశం నిర్వహించారు. సజ్జన్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి జలశక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ అమిత్ కుమార్ ఝా హాజరయ్యారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, కార్యదర్శి రోనాల్డ్ రోజ్, జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. పోలవరం బనకచర్ల అనుసంధానంపై పీయూష్ కుమార్ కేంద్ర అధికారులకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు అంచనా వ్యయం 81,900 కోట్లని, దీని ద్వారా గోదావరి వరద జలాల్లోంచి మొత్తంగా 246 టీఎంసీల నీటిని 100 రోజుల్లో మళ్లించాలన్నది తమ లక్ష్యమని వివరించారు. బనకచర్ల కాంప్లెక్స్ కు 200 టీఎంసీల నీరు మళ్లిస్తామని, కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానానికి ప్రాధాన్యమిస్తున్న క్రమంలో ఈ ప్రాజెక్టు కీలక ప్రయోజనాలు కల్పిస్తుందని వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎంత విద్యుత్ ఉత్పత్తి చేస్తారు, తద్వారా ఎన్ని నిధులొస్తాయని సజ్జన్ యాదవ్ ప్రశ్నించారు. కేంద్ర అధికారులు సైతం పలు ప్రశ్నలు లేవనెత్తగా రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి తదితరులు సమాధానాలు ఇచ్చారు. ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ నివేదిక పిఎఫ్ఆర్ పరిస్థితి ఏమిటని సజ్జన్ యాదవ్ ప్రశ్నించగా కేంద్ర జలసంఘం సిఈసి పరిశీలనలో ఉందని అమిత్ కుమార్ ఝా బదులిచ్చారు. సిడబ్ల్యూసీ ఆమోదం తెలిపాక సమర్పిస్తానని చెప్పారు. జూన్ నెలాఖరుకు డిపిఆర్ సిద్ధమవుతుందని, అదే పనిలో ఉన్నామని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు తెలపగా త్వరగా సమర్పించాలని సజ్జన్ సూచించారు. ఈ ప్రాజెక్టును ఏ ఫార్ములాలో చేపట్టాలన్న విషయమై కొంత చర్చ జరిగినట్లు తెలిసింది. ఇప్పటిదాకా రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు తాము చేసిన కసరత్తును వివరించారు. కేంద్ర సాయం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు, కొంత అప్పు, యాన్యుటీ నమూనాలో పని చేపట్టే గుత్తేదారులు కొంత మొత్తం వెచ్చించేలా ఒక ఫార్ములా ప్రస్తుతానికి ప్రతిపాదిస్తున్నారు. మరింత లోతుగా పరిశీలించి ఫార్ములా సిద్ధం చేయాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది.